can hear him. You can hear me clearly. Yeah. Hallelujah. Go. Hallelujah. Go. Hallelujah. Thank you, Lord Jesus. నీ శాపం, నీ వ్యసనాలు నీ పేరును మరిపించిందేమో. దిస్ ఇస్ సల్మాన్ ఫ్రమ్ ఇండియా. దీని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. పరిచర్యల గురించి చాలామంది భేద అభిప్రాయాలుగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో బ్రదర్ షఫీ గారు కూడా క్రైస్తవ యూనిటీలో కూడా ఎవరు కలిసి ఉండరు, క్రైస్తవులు బాయ్ బాయ్ కాదంటూ కూడా తను మాట్లాడాడు. సో ఆ విషయాలన్నీ కూడా నేను చూసినప్పుడు మనొక క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను ఒక వీడియో చేయాలనుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు పరిచర్య ఎలా విభజించబడింది, క్రీస్తు పరిచర్య ఏది గొప్పది, క్రీస్తు పరిచర్య ఏది పరలోకానికి సంబంధించింది, క్రీస్తు పరిచర్యలు ఎలా విభజించబడ్డాయి, క్రీస్తు పరిచర్యలో ఏముండాలి, క్రీస్తు పరిచర్య ఎలా అభివృద్ధి చేయాలనే విషయాలు ఈ వీడియో ద్వారా మీ అందరికి అందించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనం ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి 30 సంవత్సరాల వయసులో తన పరిచర్యకి జ్ఞాపకం చేసుకుని పరిచర్యను ప్రారంభించి ఆ కాలంలో 12 మంది శిష్యులను యేసుక్రీస్తు వారు సిద్ధపాటు చేసుకొని 12 మందిని కూడా దగ్గరకు తీసుకొని ఆయన పేర్లు పెట్టి పిలిచి వారందరినీ కూడా ఒక చోటికి పంపిస్తున్నాడు. అంటే మొదటి పరిచర్యను ప్రారంభిస్తున్నాడు. ఆయన పరిచర్య ఎలా ప్రారంభించాడో ఒకసారి మనందరం కూడా బైబిల్ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఇశ్రాయేలు వంశములోని నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళండి. మొట్టమొదటి సేవ ప్రారంభం అంటే యేసు పరిచర్య కాదు, యేసుక్రీస్తు వారు 12 మందిని పిలిచి వారికి అప్పగిస్తున్నటువంటి పరిచర్య. ఆ పరిచర్యలో యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళండి అని పంపిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏంటంటే సేవకు వెళ్ళేవాళ్ళు పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించాలి. ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పాడు, ఏం చేయాలో కూడా చెబుతున్నాడు. మరొక మాట చెబుతున్నాడు 8వ వచనంలో, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందుతారు గనుక ఉచితముగానే ఇవ్వండి అని చెప్పాడు. అర్థమవుతుందా? సో ఈ పరిచర్యలో చాలామంది చాలా రకాలుగా మన భారతదేశంలో మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా మన భారతదేశంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, మత్సరం, వార్వలింతనం అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. క్రైస్తవ్యములో నేను మాట్లాడుతున్నాను. ఇది నేను వేరే వారిని ఉద్దేశించి మాట్లాడటం లేదు, క్రీస్తు పరిచర్యలో ఉన్నటువంటి వారి కొరకు నేను మాట్లాడుతున్నాను. అవి ఉండటం వల్ల జరిగే విషయం ఏంటంటే, కొందరు సువార్తతో దేవుని యొక్క పరిచర్యను ప్రారంభిస్తున్న వారు ఉన్నారు. కొంతమంది చక్కగా పాటలు పాడి ఆరాధన చేసి సంఘాలని ప్రారంభిస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి ఎక్కువగా ఉపవాసం ఉండి సేవను ప్రారంభిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలామందికి వారికి ఇచ్చినటువంటి గిఫ్ట్ని బట్టి వారు దేవుని సన్నిధిలో నిలబడటానికి వారి గిఫ్ట్ను యూజ్ చేసుకుంటున్నారు. అయితే ఒకరిపైన మరొకరు వెళ్ళటానికి గల కారణాలు ఏంటో కూడా నేను మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. తర్వాత విషయం ఏంటంటే, ప్రభు చెప్పినటువంటి మాట లూకా సువార్త 24వ అధ్యాయము. ఇక్కడ ప్రభు ఏం చెబుతున్నాడో మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న తర్వాత మనము ముందుకు పోదాం. 49వ వచనం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి వచ్చు వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్పాడు. గమనించారా? అక్కడ ఇజ్రాయేలీల వద్దకు వెళ్ళమన్నాడు,
పరలోక రాజ్యం సమీపించి ఉందన్నాడు, చెప్పమన్నాడు. అదే చెబుతూ మరలా ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, మీరు పైనుండి శక్తి వచ్చేంత వరకు కూడా ఆగనని చెప్పాడు. గమనించి అక్కడ వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు, పని చేయటానికి అవకాశం ఇచ్చాడు. సో ఆ పని చేయటానికి అధికారముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సరే, ఈ అధికారము ఎక్కడ నెరవేర్చబడింది అని మనము మరలా చూస్తే అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటను చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. 36వ వచనానికి వెళ్దాం. ఒకసారి 36వ వచనంలో ఈ మాటను చూసుకుందాం. మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. అంటే ఆ దినం నా పెంతెకొస్తు పండుగ దినం నా ఆత్మను కుమ్మరించబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అపోస్తులు లేచి మాట్లాడినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా రూఢిగా నమ్మాలని మాట్లాడినప్పుడు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేయాలని అడిగారు. అర్థమవుతుంది? అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? పేతురు చెబుతున్నాడు, అప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను అనుగ్రహించబడుతుందని చెప్పినప్పుడు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు మన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా చెందుతుందని వారితో చెప్పినప్పుడు, ఇంకనూ అనేక విధములుగా మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరించను. కాబట్టి అక్కడ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు, బాప్తిసాలు కూడా పొందారు. అక్కడ రాయబడిన మాట. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. సో ఇది ఫైనల్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అప్పగించినటువంటి పరిచర్య ఎలా వచ్చింది, ఎలా చేశారు, ఎలా చూశారనే మాట మనం చూద్దాం. ఇప్పుడు అందులో ఒక మాట ఏంటంటే, ఏ మాట? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, రోగులని స్వస్థపరచండి. అక్కడ బాగానే ఉంది. చనిపోయిన వారు లేపమనేసరికి చనిపోయిన వాళ్ళంటే వాళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళు కాదు, చనిపోయిన వ్యక్తులు వేరు. మళ్ళీ రోగులు స్వస్థపరచమన్నాడు, అప్పటితో ఆగిపోయి ఉండొచ్చు, ఇక నడిచే పని ఇప్పుడు లేదని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ప్రేమటువంటి దేవుని ప్రజలారా, ఒకసారి గమనించండి. చనిపోయిన వారిని లేపమంటే ఒకవేళ అవకాశం ఉంటే అది దేని కొరకు జరుగుతుందో తెలుసా? లాజరు చనిపోయినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. ఇది దేవుని మహిమ కొరకు మాత్రమే. అంటే ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని లేపాలన్నా, ఒక వ్యక్తి స్వస్థపరచబడాలన్నా, ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలన్నా, ఒక వ్యక్తి మారు మనసు పొందాలన్నా, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అన్నా, ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగింది అన్నా, దేని కొరకట? దేవుని నామానికి మహిమ. అందుకు బైబిల్లో కొన్ని విషయాలను మనకు పెట్టాడు. నేను తర్వాత విషయం మాట్లాడకపోయే ముందు ఈ విషయాలు మీకు గుర్తు చేస్తే బాగుంటుందని గుర్తు చేస్తున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుండి మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ రాశాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. అర్థమవుతుందా? ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే. ఇప్పుడు కొంతమందికి సువార్త ప్రకటించే శక్తిని ఉంటుంది. హెబ్రోన్ వాళ్ళు భక్త సింగ్ గారి యొక్క పరిచర్యలో సువార్తను ప్రకటించే సంఘాలు కట్టారు. అలాగే మనము జస్ట్ ముందుకు వెళ్తే యేసన్న గారిని కనుక చూసాం అనుకోని, ఆయన పాటలతో సంఘాలు కట్టాడు, పాటలు పాడుతూ వాక్య పరిచయం చేస్తూ. ఈ పరిచర్యకి కొంత డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అలాగే మనం చాలా ఉన్నాయి, బ్యాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు బాప్టిస్టాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ, రక్షణ గురించి ఎక్కువగా మాట్లాడుతూ, బైబిల్ని కూడా ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఇలా ఏ పరిచర్యని మనం తప్పుపట్టడానికి వీలు లేదు. అందుకన్నాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఆ తర్వాత చూడండి, మరియు పరిచర్యలో నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. అర్థమవుతుందా? ఇప్పుడు భక్త సింగ్ సంఘమైనా, ఇప్పుడు బ్యాప్టిస్ట్ సంఘమైనా, ఓసన్న సంఘమైనా, ఏసన్న సంఘమైనా, ఇంకే సంఘం ఉన్నప్పటికీ కూడా అన్నీ క్రమముగా కట్టబడుతున్నవే. ఆత్మలు రక్షించబడుచున్నవి అంటే క్రమముగా కట్టబడుతున్నవి. ఆత్మల రక్షణ లేదు అంటే అది దేవునికి విరుద్ధమైంది. ఓకేనా?
ఇప్పుడు బైక్ నడుస్తుందంటే పర్ఫెక్ట్గా అది యజమాని చేతిలో ఉన్నట్టే కదా. కాబట్టి సంఘాలు కట్టబడుతున్నాయి, ఆత్మలు రక్షించబడుతున్నాయి అంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య అద్భుతంగా జరుగుతూ ఉంది. కాబట్టి మన భారతదేశంలో చాలామంది అద్భుతాలు చేసేవాళ్ళని, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాళ్ళని ఎక్కువగా విమర్శిస్తున్న వారు చాలామంది ఉన్నారు. సో నేను ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేయవలసి వచ్చిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మరి అమెరికా దేశం లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో లోయి హెలోయి అనే దైవజనులు ప్రాఫిట్ ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను చేస్తున్నారు. వారి పరిచర్యలో ప్రార్థన, వారి పరిచర్యలో వాక్యము, వారి పరిచర్యలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకసారి మనము ఆ వీడియోలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ అందరి కొరకు. You can hear me clearly. Yeah. Hallelujah. Hallelujah. When you are pregnant with this one, it was a complete. The sciatica is in my back, down to my back of my leg. So what does it do? I can't walk sometimes and I can't stand up long. So Okay. the doctor said it's getting severe in my back. Out of her body. Out of her body. Out of her body quickly. Hey! Leave her and never come back again. In the name of Alpha and Omega. Woman of God, stand up, 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 stand up. Go, 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 Hallelujah. go. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Jesus. Hallelujah. I am praying against the spirit of dialysis. Yes! Prophesy. Prophesy! Yes! Who is doing dialysis? Come. Prophesy! Prophesy! The moment I looked at you, I saw the spirit of death tied up in chains. Yes! Prophesy! Prophesy! Thank you! May every spirit of death coming after your health, after your family, may it be destroyed in the name of Jesus. Name of Jesus! రైట్, చూసారు కదా. ఇప్పుడు గమనించండి, సాక్ష్యం, మీరే నాకు సాక్షులు అని చెప్పాడు. సాక్ష్యం ఉండాలి, సేవలో సాక్ష్యం కూడా ఉండాలి. కొంతమంది ఏదైనా సాక్ష్యం పెట్టారంటే ఎవరన్నా దాన్ని క్రైస్తవులు ట్రోల్ చేస్తారు అండి. సాక్ష్యం అనేది దేవుని యొక్క దయలో జరిగిందై ఉండాలి, దేవుని యొక్క కృపలో జరిగిందై ఉండాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందిని సాక్షిగా ఉండాలి. ఓకేనా? అలా సాక్ష్యపరిచయం జరుగుతున్నప్పుడు ఇంకొక అద్భుతం చెప్తాను. మరొక విషయం, బెల్లంపల్లి షారుణ్ ప్రవీణ్ గారు, వారి పరిచర్యలో కూడా వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, స్వస్థతలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి. మీ కొరకు మాకు పెళ్ళై 13 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేరు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇప్పుడైతే వైజాగ్ నుంచి వచ్చాం. మేము కేరళలో ఉన్నప్పుడు మార్చి 5, 2022 డాడీ, నేను ఎంతో బాధపడి ఏడుస్తూ ఎందుకో యూట్యూబ్ చూసుకుంటున్నాను. యూట్యూబ్ చూసుకుంటే అనుకోకుండా లైవ్ వస్తే సర్లే అని చెప్పి చూస్తున్నాను. ప్రియాంక 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 గర్భం లేదు నీకు, యంగ్ ఏజ్, గర్భం లేదు. దానిని బట్టి ఇంట్లో అసమాధానం, చికాకులు. ఫేస్బుక్, యూట్యూబ్లో ఉంటే ఓకే, జూమ్లో ఉంటే ఇమీడియట్గా వచ్చేసాయి. ఏం పేరు తల్లి నీ పేరు? ప్రియాంక. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా బిడ్డ? నీ పేరు, నీ రోగం, నీ శాపం, నీ వ్యసనాలు నీ పేరును మరిపించిందేమో, కానీ రాత్రి ప్రార్థనా కాలంలో దేవుడు నీకు నామకరణ చేయబోతున్నాడు. పేరు లేని నీకు మొదటి వాగ్దానం, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నా. పేరు పెట్టి పిలవటమే కాదు, నీవు నా సొత్తు. చప్పట్లు కొట్టాల. రెండో వాగ్దానం,
రెండో వచనం. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు ఏయ్! కొత్త పేరు చప్పట్లు కొట్టాలా? న్యూ నేమ్, న్యూ బిగినింగ్, న్యూ నేమ్, కొత్త పేరు. 62 యెషయా 4వ వచనం. హెప్సిబా అని నీకును యూలా అని రైట్, చూసారు కదా. ఈ సమయంలో మనం ఇక మాట్లాడుకోవాల్సిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏంటి మాట్లాడుకుందామంటే, ఒక సువార్థికుడు ఒక స్వస్థపరిచే వ్యక్తిని కొంచెం చిన్నచూపు చూస్తూ ఉంటాడు. సువార్త ద్వారా కట్టబడినటువంటి వాళ్ళు అద్భుతాలు జరిగే వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళకు కొంత చిన్నచూపు కనపడతా ఉంటుంది. కారణం ఏంటంటే, దానికంటే ఇది గొప్పదని, దీనికంటే అది గొప్పదని, లేకపోతే దీనికంటే ఇది గొప్పదని. సో ఇలాగన 4 భాగాలుగా, 6 భాగాలుగా, 8 భాగాలుగా, 10 భాగాలుగా, 100 భాగాలుగా ఈ క్రైస్తవ్యంలో ఈ వీక్నెస్ పనిచేయటం ద్వారా ఏం జరుగుతుందంటే, ఇతరులకు అవకాశం ఇచ్చి క్రీస్తు సంఘాలపైన, దేవుని యొక్క పరిచర్య పైన చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తూ వారిని ట్రోల్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అంతేకాదు ప్రేమటి వారులారా, ఈ సమాజంలో చాలామంది క్రైస్తవులు బైబిల్లో లేనిది ఏది కూడా నాకు ఇష్టం లేదు సార్, బైబిల్లో ఉంటే చెప్పండి, ఇది బైబిల్లో ఉందా, ఇది బైబిల్లో ఉందా అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది బైబిల్లో ఉందా, ఉంటే చూపించండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్, నేను మీ అందరిని నొప్పించడానికి కాదు కానీ ఒప్పించడానికి ఒక ప్రశ్న అడుగుతాను. క్రమంగా తెలిసిన వాళ్ళు మాట్లాడండి, చూద్దాం. ఇప్పుడు గమనిద్దాం. నువ్వు భారతదేశంలో పుట్టాలని బైబిల్లో ఉందా? ఫలానా వ్యక్తులకు నువ్వు జన్మించాలని బైబిల్లో ఉందా? పలానా చదువును చదవాలని బైబిల్లో ఉందా? పలాని వెహికల్, పలాని కారు, పలాని డ్రెస్సు నువ్వు వేసుకోవాలని బైబిల్లో ఉందా? పలాని ఫుడ్ నువ్వు తినాలని బైబిల్లో ఉందా? ఓకే, అర్థమవుతుందని చెప్పే మాట. అలాంటప్పుడు బైబిల్లో లేనిది నువ్వు ఎందుకు వాడుతున్నావు? బైబిల్లో లేని వ్యక్తి కదా నువ్వు. బైబిల్లో లేని వ్యక్తిగా ఉండి బైబిల్లో లేని వస్తువులు ఎందుకు వాడుతున్నావు? ల్యాప్టాప్ వాడతావు, మొబైల్ వాడతావు, అవి బైబిల్లో లేవు కదా. అర్థమవుతుందా? బైబిల్లో లేవు కదా, నువ్వు వాడమని. పలానా వ్యక్తి, పలానా సొలొమోను రాజు వాడాలని బైబిల్లో లేదు కదా. కాబట్టి బైబిల్లో లేనివి కాదు. బైబిల్ ఏం చెబుతా ఉందంటే, మనకి బుద్ధి జ్ఞానములు నేర్పించడానికి, ఈ సృష్టి యొక్క కాలమానమును తెలియచేయటానికి, రక్షకుని యొక్క జనన మరణ పునరుద్ధానము తెలియచేయటానికి, ఆదిలో మానవులు చేసినటువంటి తప్పులను మనకు బోధించడానికి, మన జీవితాలను సరిచేయటానికి మాత్రమే ఈ బైబిల్ గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. అర్థమవుతా? ఇప్పుడు గమనించండి, నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులను ఎవరి దగ్గర పంపించాడు? ఇశ్రాయేలు వంశస్థుల దగ్గర పంపించాడు. అలాంటప్పుడు నువ్వు ఇశ్రాయేలు వంశస్థుడివి కాదు కదా, మరి నీకేం అవసరం? నీకెందుకు వచ్చింది రక్షణ? నీకెందుకు వచ్చింది మారు మనసు? సో ఎలాగున మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాలి. స్నేహితులారా, దేవుని పిల్లారా, దేవుని ప్రజలారా, కాబట్టి ఈ సమయంలో పరిచర్యను దయచేసి దేనిని కూడా మీరు కించపరిచి మాట్లాడకండి. ఎవరి పరిచర్య ఎవరు అప్పగించారు, ఎవరికి ఎవరు అప్పగించాలి, ఎవరి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మనం తెరపరులము కాదు. రోమపత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా అందరం కూడా నాకు ఒక పరిచర్య అప్పగించాడు, నా పరిచర్యకు నేను లెక్క అప్పగించాలి. మీకు ఒక పరిచర్య అప్పగించాడు, మీ పరిచర్యకు మీరు లెక్క అప్పగించాలి. నేను మీ పరిచర్యను చూసి దూషించటము, మీరు నా పరిచర్యను చూసి విమర్శించటము, ఇదంతా కూడా మన మధ్యలో కలహములకు దారితీస్తూ ఉంది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా దయచేసి ఈ వీడియోని పూర్తి చూసిన తర్వాతనే నాకు కామెంట్ చేయండి, నాతో మాట్లాడండి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు. ఆమేన్.